హాయ్, వెల్కమ్ టు లక్కీ టీవీ. డే టైంలో ఇంత ప్రశాంతంగా ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా, ఎట్లాంటి కాలుష్యం లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఇంత ప్రశాంతంగా ఉంది కదా. ఇదే ఎన్టీపీసీ పవర్ ప్లాంటు సాయంత్రం 6-7 దాటిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందో మళ్ళీ ఒకసారి ఆ టైం వరకు చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే, చూడండి. ఎన్టీపీసీ నుండి వెలువడుతున్న కాలుష్యం చూడండి ఎంత దారుణంగా ఉంది. యాష్ ఇదంతా అంత రచ్చ ఉన్నది. ఎంత చూడండి ఎంత డేంజర్ అయిన యాష్ పోతుంది. ఇది పరిస్థితి. రామగుండంలో ఎన్టీపీసీ ఉన్న పాపానికి రామగుండంలో ఉన్న వాళ్ళంతా ఇంత కాలుష్యాన్ని పీలవలసిన పరిస్థితి. బండి మీద పోతా అంటే ఎక్కడి నుంచో దూరం నుంచి బండి మీద పోతాను కూడా కళ్ళల్లో చిన్న చిన్న ధూళి రేణువులు పడి కళ్ళు మంటలు లేస్తున్నాయి. అసలు ఇది ఎవడు పట్టించుకోవాలి? అసలు దీన్ని చూసేటోడు ఎవడు? ఈ అధికారులు అంతా ఏం చేస్తున్నారు? ఈ పాలకులు ఏం చేస్తున్నారు? జనాలను చంపుతారా? అర్రా నాయన, జనాలను చంపేటట్టే ఉన్నారు. చూడండి ఎంత డేంజర్గా పరిస్థితి. రామగుండం తీసుకోండి, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బాన్ చేస్తున్నారు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, అబ్బా 22,000 మెగావాట్ పవర్ ప్లాంట్ అని ఆనందపడతారు మనకి ఇచ్చామని. దానివల్ల వాళ్ళు ఇచ్చింది పవర్ ప్లాంట్ కాదు, దాంతోపాటు 22,000 క్యాన్సర్స్ పర్ యానం అనుకోవాలి. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ గ్రానైట్ మైన్స్. ఆన్ టాప్ థర్మల్ పవర్ ప్లాంట్కి 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోస్ట్ పొల్యూషన్ ఏరియా రామగుండం. ఇది ఎన్టీపీసీ ప్రభావం. రాత్రి అయితే ఎన్టీపీసీ ప్రభావం ఇలా ఉంటుంది. ఇది రాత్రి అయితే ఈ విధంగా ఉంటుంది. కాలుష్యము, బీభత్సమైన కాలుష్యము. నైట్ అయితే ఇది ఇట్నే కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది రాత్రి మొత్తం. ఇది పరిస్థితి. రాత్రి అయితే రచ్చే.